ఈరోజు నేను బ్లాగ్ చేసి చూపిస్తాను. ఇది నా ఫస్ట్ బ్లాగ్ కదా, బాగా చూడండి, అందరూ స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజులమ్మ తల్లి యాత్రకు వచ్చాము. చూసారు కదా, శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి. సో ఇక్కడికి వచ్చాము, లోపలికి వెళ్తున్నాము. లోనే అంతా ఆదిపీఠం అని చెప్పి ఉంది. టెంపుల్ మొత్తం అంతా విజిట్ చేసాము. ఇది మనకి శ్రీకాకుళం దాటి వెళ్ళాలి. శ్రీకాకుళం దాటి వెళ్తే అక్కడ ఉంటుంది. చాలా లాంగ్, 3 hours జర్నీ పట్టింది. విజయనగరం నుంచి 3 hours జర్నీ అయితే మనకి స్పెండ్ అయింది. టెంపుల్కి వెళ్ళేసరికి అమ్మవారు లోపలంతా విజిట్ చేసాము. అమ్మవారు చూడండి ఎంత కళగా ఉందో, చూసారా? సో చూసారు కదా, అక్కడ అమ్మని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి రావాలి. భూలోకమ్మ తల్లి అని చెప్పి అంటారు. అక్కడి నుంచి విజిట్ చేసుకొని ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేయాలి. ఇక్కడ కూడా విజిట్ చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళాలి. సో టోటల్ 14 houses ఉంటాయి, ఒకేలా ఉంటాయి అన్నీ. సో మనకి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత శ్రీకూర్మ టెంపుల్కి వచ్చాము. అక్కడ దర్శనం అదంతా చేసుకున్న తర్వాత శ్రీకూర్మ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కూడా మొత్తం విజిట్ చేసాము. శ్రీకూర్మ ఇది నేను ఫస్ట్ టైం రావడము, ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. అక్కడ దర్శనం అయిపోగానే ఇక్కడికి వచ్చాము. ఇదంతా చూసారా, పెద్ద పెద్ద బోర్డింగ్స్లో స్టోరీ మొత్తం ఉంది. అది నాకు చదివేంత టైం లేదు ఆ రోజు అక్కడ. సో ఇదంతా నేను చదవలే. శ్రీకూర్మ టెంపుల్కి వచ్చాము. వీటికి అవుతుంది కానీ డీటెయిలింగ్గా చెప్పడానికి కూడా నాకేం తెలియదు ఫ్రెండ్స్. ఇది నేను కూడా ఫస్ట్ టైం రావడం. శ్రీకూర్మ శ్రీకాకుళంలో ఉంటుంది. వామనవతారం, పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, కృష్ణావతారం, కల్కి అవతారం, లోపల వీడియో అలా లేనట్టుంది గైస్, మీరు చూడండి. సో లోన వీడియో అలౌ చేయలేదు, చూడండి దేవుడిని.
చిన్న చిన్న బిట్స్ తీసాను. అయ్యవారిని దర్శనం చేసుకున్న వెంటనే అమ్మవారి దగ్గరికి వచ్చాము. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ ఇది. ఇక్కడికి వచ్చాము. లోన వీడియో అలౌ లేదు, బట్ నేను చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసుకున్నాను. సో అవి యాడ్ చేసుకుంటూ ఈ వీడియో చేసుకున్నాను. లోపలైతే వీడియో అలౌ లేదు. ఇదంతా బయట టెంపుల్ అంతా. ఇది మొత్తం లోన కాకుండా బయట టెంపుల్. ఇది ఏం రీమోడల్ ఏం చేయలేదు. అప్పుడు ఎలా ఉండేదో అలానే వదిలేశారు. టెంపుల్ మొత్తం అలానే ఉంది. సో పాతవన్నీ చూస్తారని చెప్పి చూపించాను. టెంపుల్ మొత్తం చూడండి ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి. మొత్తం అంతా పాతగానే ఉంది. ఏమీ రీమోడల్ అయితే ఏమీ చేయలేదు. మొత్తం అలానే వదిలేశారు. మొత్తం ఆయన అవతారాలు అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అన్నీ చూడండి. టెంపుల్ మొత్తం ఇది. సో శ్రీకూర్మ అనేది రాజులమ్మ తల్లి యాత్రకి ముందే ఉంటుంది. బట్ మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోయాము. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు మేము శ్రీకూర్మ అండ్ పాతాళ లోకేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ విజిట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా టూ టెంపుల్స్కి వెళ్ళాము. 2 or 3 టెంపుల్స్కి వెళ్ళాము. ఇక్కడంతా విజిట్ చేసిన తర్వాత ఇది టెంపుల్ ఇంకా ఉంది లోనికి. బట్ ఆ గేట్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయి, ఓపెన్ చేయలేదు. పూజ అక్కడ ఏం జరగలేదు. సో నేను అందుకే లోపలికి వెళ్ళి తీయలేదు, బయట నుంచే తీసేసాను. అండ్ మేము కూడా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి క్లోజ్ అయింది అనుకుంటా. సో ఇది తాబేళ్ళ పార్క్ అన్నమాట. శ్రీకూర్మలోనే తాబేళ్ళ పార్క్. తాబేళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడైతే. అన్నీ క్లోజ్లో ఉన్నాయి. 1, 2 అలా ఓపెన్లో ఉన్నాయి అక్కడ. అవి నడుస్తూ ఉన్నాయి. మిగతా అన్నీ క్లోజ్లో ఉన్నాయి. అసలు ఏమి బయటికి రావట్లేదు. ఇదిగోండి, ఇది నేను క్లోజ్లో తీసాను. ఇది బాగా నడుస్తుందని చెప్పి తీసాను. ఏమైనా చిన్న సౌండ్లో అనిపిస్తే అవి అక్కడ ఆగిపోతున్నాయి. భలే ఉన్నాయి అసలు. చూడండి ఇంకా ఉన్నాయి. చాలా కొంచెం పెద్దదే పార్క్. మొత్తం చాలా ఉన్నాయి. 100sలో ఉన్నాయి తాబేళ్ళు అయితే. ఇది మొత్తం తాబేళ్ళ పార్క్ అంట. సో ఇది కూడా నడుస్తుంది చూడండి. ఇది బ్యాక్ సైడ్ కూడా ఒకటి వస్తుంది. తాబేళ్ళ సంరక్షణ కేంద్రం. ఇది అక్కడ కోనేరులో గంధం కలపమని చెప్పారు. సో అందుకే మేము వెళ్తున్నాము. గంధం కలుపుదామని చెప్పి వెళ్తున్నాము. అండ్ మధ్యలో ఒక చిన్న విగ్రహం కూడా ఉంది. వాటర్ మధ్యలో ఉంది. అండ్ అటు సైడ్ మొత్తం అంతా వాటర్ ఉంది. మధ్యలో చిన్న విగ్రహం, వినాయకుని విగ్రహం ఉంది. ఇది చుట్టుపక్కల వాటర్ అంతా అక్కడ వరకు ఉంది. కోనేరు అంటారు దీన్ని. మొత్తం ఇక్కడ అందరూ స్నానాలు, మొక్కులు అవి ఉంటాయి కదా. సో అలా స్నానాలు చేస్తున్నారు. మేము గంధం కలిపాము అందులో. గంధం ఇంటికి కూడా తీసుకుని వెళ్తున్నారు. సో గంధం అంటే ఆ స్వామికి ఇష్టం అంట. సో చాలామంది మ్యాక్స్ ఆఫ్ అక్కడ గంధంతోనే పూజ అనేది చేస్తున్నారు. అందరూ గంధం ఇంటికి కూడా తీసుకుని వెళ్తున్నారు. ఇదంతా కోనేరు. పాతాళ సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయం. ఇప్పుడు మనం అరసవెల్లి వచ్చాం. సో అరసవెల్లిలో అయితే మనకి వీడియో అలౌ లేదు గాయస్, అస్సలు అలౌ చేయట్లేదు.
సో బయట చిన్న క్లిప్స్ తీసాము. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర మొత్తం విజిట్ చేసాము. టెంపుల్ చాలా బాగుంది. సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. అరసవిల్లులో అయితే మనకి వీడియో అలో చేయలేదు, ఫోన్స్ అవి కూడా బయటే పెట్టించేశారు. సో అరసవిల్లు నేను లోపల వీడియో అయితే తీయలేకపోయాను. దాని ముందుకు కొంచెం వస్తే ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది. సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం కూడా చేసేసుకున్నాము. మొత్తం శ్రీకాకుళంలో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసినట్టే అయిపోయింది మాకు. 1 డే వెళ్ళాం కదా, లాంగ్ జర్నీ కదా, ఎక్కువసార్లు కూడా వెళ్ళలేము. సో వెళ్ళినప్పుడే మొత్తం అంతా విజిట్ చేసుకొని వచ్చేయచ్చు అని చెప్పి మొత్తం అన్ని టెంపుల్స్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఇది.